హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్లో వచ్చేసి నా డైలీ రొటీన్ అయితే ఉంటుందండి. లైక్ కుకింగ్, స్టిచ్చింగ్, షాపింగ్, ఇలా ప్రతిదీ నేను డీటెయిల్డ్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. సో ఇక ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్గా చిట్టి చిట్టి దోశలు అయితే వేశాను. అంటే నార్మల్ దోశ పిండే, కాకపోతే ఈరోజు పెద్ద పెద్ద దోశలు కాకుండా చిన్న చిన్నవి వేసాను అనమాట. సో మా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరు అనుకోవచ్చు ఈ మధ్యకాలంలో అంతా ఫిష్ కర్రీ అంటున్నారు అనేసి. సో చెప్పాలంటే కొంచెం రెగ్యులర్గా ఫిష్ కర్రీస్ అయితే చేశాను అనమాట. సో మెయిన్ రీజన్ ఎందుకంటే అసలే సమ్మర్ వచ్చేసింది కదండి. ఈ సమ్మర్లో చికెన్, మటన్ కన్నా కూడా ఫిష్ అయితే బెటర్గా ఉంటుందని చెప్పి మేము ఎక్కువగా ఫిషే ప్రిఫర్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఫిష్ వచ్చేసి బొమ్మిడాయిలు అండి. బొమ్మిడాయిల్లో 2 రకాలు ఉంటాయి, పెద్దవి, చిన్నవి. సో ఇవి వచ్చేసి పెద్ద సైజ్ అనమాట. సో పెద్దవి వచ్చేసి అవి క్లీన్ చేసేటప్పుడు స్కిన్ రిమూవ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తారు. చిన్నవి అయితే యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేస్తారనమాట. ఫిష్ మొత్తం మనం కంప్లీట్గా వండేసేయచ్చు. సో ఇవి కొంచెం పెద్ద సైజు ఉంటాయి కాబట్టి వీటిని మాత్రం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తారు. సో ఈరోజు అయితే ఇవి ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఈరోజు కర్రీలో స్పెషల్ ఏంటంటే బెండకాయలు అనమాట. యాక్చువల్గా ఒకరు ప్రిపేర్ చేస్తుంటే నేను చూశాను, వాళ్ళు ఫిష్ కర్రీలో బెండకాయలు కూడా వేస్తున్నారు, లేత బెండకాయలు. సో ఎలాగో ఈరోజు ఇంట్లో ఉన్నాయి కదా, నేను ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి ఈరోజు అయితే బెండకాయలు ఒక 4 అయితే వేశాను. అసలు బొమ్మిడాయల్లో వేసి వండుతారో లేదో అయితే నాకు అసలు తెలియదు. సో మొత్తానికైతే కొత్తగా ట్రై చేశాను, కానీ టేస్ట్ అయితే బాగుండిందండి. కొంచెం అంటే ఎప్పుడు తినలేదు కాబట్టి కొంచెం వెరైటీగా అనిపించింది. నా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2 బ్లౌజెస్ స్టిచ్ చేద్దామని చెప్పి బ్లౌజ్ పీసెస్ అయితే తీసాను. సో ఇప్పుడు ఇవైతే కట్ చేయాలన్నమాట. సో వీటికి సంబంధించిన శారీస్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఒకటి వచ్చేసి బ్లూ కలర్, ఇంకోటి వచ్చేసి మిక్స్డ్ కలర్ ఉందండి. సో బ్లూ కలర్ అయితే బాగుందన్నమాట, ఫ్యాబ్రిక్ అదంతా కూడా బాగుండింది. సో ఇంకొకటి వచ్చేసి క్లాత్ అనేది కొంచెం రఫ్గా ఉంది. సో ఈ రోజు అయితే ఈ 2 స్టిచ్ చేసేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో వీటితో పాటు ఒక పెట్టికోట్ స్టిచ్ చేయమన్నారు, అలాగే నైటీ ఒకటి ఇచ్చారనమాట, దాన్ని సైజ్ చేయమని చెప్పని అన్నారు. సో ఇవైతే నేను తర్వాత స్టిచ్ చేస్తానులేండి. ఇక్కడ మీకు వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి పెట్టికోట్గా స్టిచ్ చేయమన్నారు. అంటే కొన్ని రెడీమేడ్ డ్రెస్సులు వస్తాయి కదా, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కలర్స్, ఫ్యాబ్రిక్ అవి. సో వాటి కింద ఇలా పెట్టికోట్ స్టిచ్ చేయించుకొని వేసుకుంటే కొంచెం డీసెంట్గా ఉంటుంది చూడడానికి. సో అందుకని చెప్పి ఇక్కడ వైట్ కలర్ క్లాత్ కూడా తీసుకున్నాను. సో ఇవి నేను తర్వాత స్టిచ్ చేస్తాను, ఈ బ్లౌజెస్ 2 కూడా స్టిచ్ చేసిన తర్వాత. సో ఫైనల్గా ఈ 2 శారీస్ అండి. సో ఈ రోజైతే ఈ వర్క్ ఫినిష్ చేసేసేయాలి. ఈ 2 బ్లౌజెస్లో ఒకదానికి స్క్వేర్ నెక్, ఇంకో దానికి డైమండ్ నెక్ పెట్టమన్నారండి. దాంతోపాటు ఇన్విజిబుల్ పైపింగ్ కూడా కంపల్సరీ అని చెప్పని అన్నారు. సరే ఓకే అని చెప్పి నేను కట్ చేసేసి స్టిచ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసేసరికి ఈరోజు ఏమైందో తెలియదండి, నా మిషన్ కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట. అంటే స్టిచ్ అనేది బాగా లూజ్గా వచ్చేస్తుంది. సో ఏమైందో ఏంటో అని చెప్పి నేను ఇదంతా కూడా ఓపెన్ చేశాను అనమాట. సో ఓపెన్ చేసి చూసి కిందంతా కూడా ఫుల్ అంటే ఫుల్ డస్ట్ ఉందండి. సో నేను యాక్చువల్గా ఇది మిషన్ హెడ్ ఉంటుంది కదా, అది హెడ్ అనేది వెనక్కి వాల్ చేసి ఆ కింద వైపు ఏదైనా డస్ట్ ఉంటే అది మాత్రం ఎవ్రీ 10-15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు ఎందుకు నాకు ఈ స్టిచ్ దగ్గర ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాము అని చెప్పి నేను ఫస్ట్ టైం ఇలా ఓపెన్ అయితే చేశానండి. అంటే మిషన్ కొన్న దగ్గర నుంచి ఈ పాదం దగ్గర అయితే నేను ఓపెన్ చేయలేదు. సో ఈరోజు ఓపెన్ చేసి చూస్తే మాత్రం ఎంత డస్ట్ ఉందంటే అసలు, అంటే ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఎప్పుడు కూడా అది ఓపెన్ చేయలేదు కదా, సో చాలా డస్ట్ ఫామ్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఇది ఇండస్ట్రియల్ మిషన్ కాబట్టి చాలా స్పీడ్ ఎక్కువ అండి. సో ఆ స్పీడ్లో ఏంటంటే పక్కనున్న డస్ట్ అంతా కూడా లాగేసుకుంటుంది అనమాట అది. సో మన గాల్లో ఉన్న దుమ్ము కానీ, లేదంటే మన ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు వచ్చిన డస్ట్ కానీ ప్రతిదీ కూడా అది ఎలా లాగేసుకుంటుంది అనమాట. ప్లస్ దానికి తగ్గట్టు ఆయిల్ అనేది కింద దానికి ట్యాంక్లో ఉండడం వల్ల ఏంటంటే అది మిషన్ తిరిగేటప్పుడు ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ అవ్వడం వల్ల ఆ డస్ట్
డస్ట్ ప్లస్ ఆయిల్ అదంతా కూడా అలా స్ట్రక్ అయిపోద్ది అనమాట కింద వైపు. సో నాకైతే అది చూడగానే అదే అనిపించింది. సో ఎలాగో ఇంకా ఓపెన్ చేసేసాను కాబట్టి టూత్ బ్రష్ తీసుకుని ముందు ఇదంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసిన తర్వాత ఒక ఫ్లక్కర్ దొరుకుతుందండి. ఈ మిషన్స్ అవి క్లీన్ చేసుకోవడానికి సపరేట్గా ఒక ఫ్లక్కర్ అయితే దొరుకుతుంది. నేను మీకు ముందు చూపించాను కదా, సో దాని హెల్ప్ తోటి అంటే మనము ఫింగర్తో కానీ లేదంటే ఈ టూత్ బ్రష్తో కానీ తీయడానికైతే అవ్వదన్నమాట. సో ఈ టూత్ బ్రష్తో మనం పైన మాత్రం క్లీన్ చేయగలం కానీ ఆ లోపల ఉన్న కార్నర్స్లో అంతా కూడా ఈ బ్రష్ అయితే వెళ్ళదు. అందుకని చెప్పి ఆ ఫ్లక్కర్ తోటి మొత్తం కింద ఉన్న డస్ట్ అంతా కూడా తీసేసాను. అదంతా క్లీన్ చేసేసిన తర్వాత ఒకసారి నీట్గా క్లాత్ తోటి తుడిచేసి తర్వాత ఒక చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే చేశానండి. ఆ థ్రెడ్ పెట్టే దగ్గర ప్లస్ ఈ ఫ్రంట్ వైపు ఒక చిన్న వీల్ లాగా ఉంటుందన్నమాట. సో అక్కడ కొంచెం చిన్న సెట్టింగ్స్ అవి చేసుకుంటే మనకి ఆ థ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ అవుతుంది. సో ఇక్కడ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇక ఆ ప్లేట్ అయితే అక్కడ పెట్టేసి మళ్ళీ దాని మీద కూడా ఒకసారి శుభ్రంగా బ్రష్ తోటి క్లీన్ చేసేసుకొని ఆ స్క్రూస్ ఉన్నాయి కదా అవైతే ఫిట్ చేసేసాను. ఇలాంటి క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నప్పుడు ఈ స్క్రూలు అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. సో ఈ మిషన్కి పక్కన ఒక చిన్న ర్యాక్ లాగా ఇస్తారు కదా, అంటే మనము చాక్ పీసెస్ అవి పెట్టుకోవడానికి కానీ లేదంటే చిన్న చిన్న నీడిల్స్ అవి పెట్టుకోవడానికి. సో అందులో జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఒక్కటి మిస్ అయినా కూడా మనకి అవి దొరకడం చాలా కష్టమైపోతుంది. సో అందుకని చెప్పి అవి నీట్గా జాగ్రత్తగా పెట్టేసుకొని క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత చక్కగా వేటి ప్లేస్లో అది పెట్టేసి ఫిక్స్ చేసేసుకోవాలి. సో ఈ రెండు ఒకేసారి గట్టిగా మనం తిప్పేయకూడదండి. ఒకటి కొంచెం టైట్ చేసిన తర్వాత ఇంకొకటి టైట్ చేయాలి. అలా టైట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అవతలది ఇంకొంచెం మళ్ళీ లూజ్ అనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ ఇది కొంచెం తిప్పిన తర్వాత అటువైపుది మళ్ళీ ఒకసారి తిప్పాలన్నమాట. సో ఒకేసారి దాన్ని మొత్తం టైట్ చేసేసి తర్వాత నెక్స్ట్ ఇది ఫిక్స్ చేసుకోవడం అలాంటివి అయితే చేయకూడదు. కొంచెం అనీవెన్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను అది కొద్దిగా టైట్ చేస్తున్నాను, దాని తర్వాత మళ్ళీ ఇది కొద్దిగా టైట్ చేస్తున్నాను. సో ఇలా ప్రాపర్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సెట్టింగ్స్ అనేది మార్చేస్తే మనకి స్టిచ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. సో ఇక 2 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేసానండి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను కూడాను తర్వాత. ఇక ఇది వచ్చేసి 2 శారీస్కి ఫాల్స్ జిగ్జాగ్ అయితే చేస్తున్నాను. సో ఈ మిషన్ అయితే అసలు మనకి ఎంత లేట్ ఉంటుందంటే వర్క్, నేను ప్రతిసారి చెప్తాను, ఈ జిగ్జాగ్ మిషన్ చూపించిన ప్రతిసారి మీకు చెప్తాను ఎంత స్లోగా ఉంటుందంటే వర్క్ అనేది. అసలు చాలా స్లోగా వర్క్ చేసిద్దండి. జాక్ మిషన్ మీదే స్టిచ్ చేసి తర్వాత ఈ మిషన్ మీదే స్టిచ్ చేస్తుంటే అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఏంటి ప్రపంచం ఇంత స్లోగా వెళ్తుంది అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది నాకైతే. అంత స్లోగా ఉంటుందండి. ఒక్కొక్క ఫాల్ వేయడానికి నాకు దగ్గర ఒక అరగంట అయితే పడుతుంది. అంటే అది స్లోగా ఉండడమే కాకుండా మళ్ళీ ఆ థ్రెడ్ అనేది ఊరికే తెగిపోతూ ఉంటుంది. అంటే కొంచెం కొత్త మిషన్ కాబట్టి ఆ థ్రెడ్ అనేది ఊరికే తెగిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ ఫాల్స్ వేయడం ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది నాకైతే. సో చాలా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు ఇది క్లాత్ ఇలా పెట్టే కానీ దానంతట అదైతే మూవ్ అవ్వదండి. వెనక వైపు నుంచి మనం హ్యాండ్ తోటి సపోర్ట్ ఇవ్వాలి. క్లాత్ పట్టుకొని మెల్లగా వెనక వైపు నుంచి కొద్దిగా లాగుతూ స్టిచ్ చేసుకోవాలి. అలా అయితేనే అది కొంచెం తొందరగా మూవ్ అవుతుంది అనమాట. లేదంటే అక్కడే స్ట్రక్ అయిపోతుంది. అక్కడక్కడే కుట్టి ఒక అంటే ఏమంటారు ఒక ఉండలాగా ఫామ్ అయిపోద్ది అనమాట. సో మనం కొంచెం గట్టిగా లాగామంటే నీడిల్ అనేది ఫట్ మని విరిగిపోతుంది. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి దీని మీద అయితే. ఫైనల్గా 2 శారీస్కి ఫాల్స్ అలాగే జిగ్జాగ్ అయితే చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజెస్ మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. సో చాలా అంటే చాలా సింపుల్గా ఇలాగా వెనక వైపు వచ్చేసి డైమండ్ షేప్ ఉంటుంది కదా, డైమండ్ షేప్లో నెక్ అన్నమాట. ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చాను. అలాగే ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్. ఒకప్పుడైతే ఈ బ్యాక్ సైడ్ డిజైన్స్ అవి ఇవి అన్నీ అడిగేవాళ్ళండి. ఇప్పుడైతే మళ్ళీ అందరు కూడా సింపుల్ రౌండ్ నెక్ లేదంటే స్క్వేర్ నెక్ డైమండ్ నెక్ అడుగుతున్నారు. సో ఒకప్పుడైతే ఫుల్ ట్రెండ్ అయిందనమాట డిజైన్స్ పెట్టించుకోవడం. సో దీనికైతే ఇలాగా ఈ నెక్ అయితే ఇచ్చేసాను. ఇక హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ ఇది కూడా ఒకప్పుడు ఓల్డ్ మోడల్ అనమాట. ఇది ఇలా
చిన్న పఫ్ లాగా జస్ట్ ఇక్కడ ఇలా ఒక పఫ్ లాగా వస్తుంది. కింద వైపు నార్మల్గా ఇలాగా పైపింగ్ అయితే ఇచ్చేసాను. చిన్ని పఫ్స్ అన్నమాట. ఒకప్పుడు చాలా ట్రెండ్ అన్నమాట. అంటే ఎప్పుడు 90s ఆ టైంలో. ఇదిగోండి. సో బ్లౌజ్ అయితే ఇది దీని మీదకి వచ్చి శారీ వచ్చేసి ఇదన్నమాట. సో ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్. సో కలర్ కాంబినేషన్ ఎలా ఉంది? దీని బార్డర్ వచ్చేసి ఇలా ఉంది, శారీ బార్డర్. సో ఇదొకటి అన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ శారీ చూపించేస్తున్నాను. శారీ వచ్చేసి ఇలా ఉందండి. అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేశాను. సో ఇదిగోండి, శారీ అయితే ఇలా ఉంది. కొంచెం పెద్ద బార్డరు, కింద గోల్డ్, ఈ పైన వచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చారు. ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ డిజైన్ వచ్చిందండి. కొంచెం డిఫరెంట్గా ఉంది. కాకపోతే ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం రఫ్గా ఉంది. మరి సో ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం రఫ్గా ఉందన్నమాట. సో ఇక కట్టుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా క్యారీ చేయాలి. సో దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది. దీనికి స్క్వేర్ నెక్ పెట్టమన్నారు. సో స్క్వేర్ నెక్ కూడా ఇలాగ పైపింగ్ ఇచ్చేసాను. పైపింగ్ ఇచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మామూలుగా రౌండ్ నెక్ పెట్టేశాను. హ్యాండ్స్ అయితే ఇంతకు ముందు బ్లౌజ్ చూపించాను కదా, సో సేమ్ దానిలాగే చిన్న బుట్టల్లాగా వచ్చేసి ఎలాగైతే ఇచ్చాను అన్నమాట. హ్యాండ్స్ కూడా పైపింగ్ ఇచ్చేసాను. సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇదన్నమాట. ఇప్పుడు దీని శారీ చూపించాను కదా, సో శారీ వచ్చేసి ఇది. ఇవి రెండు అయితే స్టిచ్ చేశాను. ఈరోజైతే ఈ వర్క్ ఫినిష్ అయిపోయింది. అలాగే కొంచెం బయటికి వెళ్ళే పని ఉండి నేను మా వారు బయటికి వెళ్ళేసి వచ్చేసాము. సో ఇక నిన్న పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాను కదా బట్టలు మడత పెట్టే ప్రోగ్రాము. సో ఇప్పుడు కూడా మళ్ళీ రెడీగా ఉన్నాయి. చూడండి, మా అబ్బాయి బుక్స్ కూడా ఈ బట్టల మీద పెట్టేశాడు. ఈ చైర్లో వేసేసి ఉంచాను అనమాట. ఈ బుక్స్ ఇవన్నీ బ్యాగ్లోంచి తీసేసి, అంటే ట్యూషన్కి ఏవి అవసరమో అవి మాత్రమే తీసుకెళ్ళాడు, మిగతావి చైర్లో పెట్టేశాడు అనమాట. మా అబ్బాయి ప్లేస్ ఎక్కడుంటే అక్కడ పెట్టేస్తాడు అనమాట. బుక్స్కి బ్యాగ్స్కి పర్టికులర్గా ఒక ప్లేస్ అంటూ ఉండదు. సో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు వచ్చేసి ఈ బట్టలన్నీ మడత పెట్టాలి. సో ఈ ప్యాంట్ వచ్చేసి ఈరోజే వచ్చిందండి, ఆర్డర్ పెట్టాను. ఇలా వైట్ కలర్ ప్లాజో ప్యాంట్ అనమాట. బాగుంది, అంటే క్వాలిటీ ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ బాగానే ఉంది. బాగానే కాదు, బాగుంది యాక్చువల్గా. దీనికి రెండు వైపులా 2 పాకెట్స్ కూడా ఇచ్చారు. యాక్చువల్గా ఇప్పుడు నేను ఈ వేసుకున్న డ్రెస్ ఉంది కదా, సో వీటి మీదకి యూజ్ అవుతుందని చెప్పి పెట్టాను. వైట్ ప్యాంట్ ఒకటి ఉంది కాబట్టి దీని మీదకి ఇదైతే వేసేసుకున్నాను. ఒక ప్యాంట్ అయితే ఇలా ఉంది, ప్యాంట్ అయితే ఇలా ఉంది. 2 సైడ్స్ కూడా పాకెట్స్ ఇచ్చారు. ఇదిగోండి, ఈ 2 సైడ్స్ పాకెట్స్ ఉన్నాయి. సో మెయిన్ హైలైట్ ఏంటంటే ఇక్కడ కింద వైపు వచ్చేసి ఇలా సింపుల్గా కాటన్ లేస్ అయితే ఇచ్చారు. ఇదిగోండి, ఇలా లేస్ ఇచ్చారనమాట. సో బాగుంది ప్యాంట్ అయితే. అంటే దీనికి నేను పెట్టిన రేట్కి మంచి వర్త్ అనమాట. యాక్చువల్గా అంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బాగుంది. ఈ టాప్తో పాటు ఇంకొకటి కూడా నేను ఆర్డర్ పెట్టండి. ఇది ఇప్పుడు నేను వేసుకున్న టాప్, ఈ 2 కూడా సేమ్ అనమాట. డిజైన్ కానీ అంతా కూడా సేమ్ టు సేమ్. కాకపోతే నాకు అది కలర్స్ చేంజ్ అయినా అదే
కొంచెం కలర్ వేరియేషన్ తోటి సేమ్ డిజైన్ అయినా పర్లేదు అని చెప్పి తీసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సు ఇది, రెండు సేమ్ అన్నమాట. సో ఇంకో విషయం ఏంటంటే ఈ హ్యాండ్స్ యాక్చువల్గా ఇక్కడ దాకా వచ్చాయి. అయితే సమ్మర్ కదా, కొంచెం మనకి కన్వీనియంట్గా ఉండదు. అందుకని నేను ఏం చేశానంటే ఆ స్లీవ్స్ని కట్ చేసేసి ఇక్కడికి పైకి స్టిచ్ చేసేసాను. ప్లస్ ఇక్కడ సైజు ఈ సైడ్స్ ఉంటుంది కదా, ఈ సైడ్స్ కూడా కొంచెం బాగా లూజ్ ఉండింది డ్రెస్సు. అందుకని చెప్పి ఈ లోపల వైపు నుంచి ఇలా స్టిచ్చెస్ కూడా వేసేసాను. ఇదిగోండి లోపల వైపుకి ఒక 2 స్టిచ్చెస్ కూడా వేసేసాను. నాకు బాగా నచ్చాయి ఈ డ్రెస్సులు యాక్చువల్గా. మంచి ప్రైస్కి, అంటే తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ అయితే ఉంది. డైలీ యూస్కి అయితే చాలా బాగా సూట్ అవుతాయి. సో ఇదిగోండి, ఇది వచ్చేసి గ్రీన్, ఇది వచ్చేసి పర్పుల్. సో ఈ డ్రెస్సెస్ ఎలా అనిపించాయి మీకు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను వీటి కోసం అని చెప్పి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారంటే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.